హాయ్ అండి. నేను బ్లౌజ్ నేర్చుకునేటప్పుడైతే చాలామంది నన్ను ఎక్కిరిచ్చారు. ఎందుకంటే, ఈమె బట్టల షాప్ పెట్టుకొని మిషన్ కుట్టడం అవసరమా అనేసి. కాకపోతే షాప్ అనేది ఎప్పుడు 24 గంటలు కస్టమర్స్ రారు కదండీ! ఖాళీ టైంలో నాకు బ్లౌజులు ఎవరు కుట్టినా గానీ కుదిరేవి కావు. అందుకోసం నేను దాని మీద ఇంట్రెస్ట్‌తో నేర్చుకోవడం అని జరిగింది. నేను కుట్టేదే కాకుండా ఎదుటి వాళ్ళని కూడా కుట్టి వాళ్ళని మెప్పించగలిగాను ఇన్ని రోజులలో. కస్టమర్స్‌కి నేను ఎవరికి తగ్గ బ్లౌజ్‌ని వాళ్ళకి కుట్టి ఇవ్వగలను అనేసి నా నమ్మకం. ఎదుటి వాళ్ళు కూడా నా దగ్గర కుట్టించుకొని నచ్చిన వాళ్ళు నా దగ్గరికే వస్తారండి. అలా అయితే నేను కస్టమర్స్‌ని సాటిస్ఫై చేయగలుగుతాను. ఎందుకు అంటే బ్లౌజ్ కొంతమందికి షోల్డర్స్ జారిపోతూ ఉంటాయి. కొంతమందికి పర్ఫెక్ట్‌గా కూర్చోదు. అలాంటి వాళ్ళకి కూడా నేను పర్ఫెక్ట్‌గా కుట్టడం అనేది చేస్తూ ఉంటాను. కాకపోతే ఏదైనా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే మాత్రం నేర్చుకోగలం అనేది నా ఇంటెన్షన్ చెప్పేది. ఏదైనా మనసు పెట్టి చేయాలే కానీ ప్రతిదీ నేర్చుకోగలుగుతామండి. నేర్చుకోలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. శ్రద్ధతో నేర్చుకోవాలే కానీ ఏ పనైనా చేయగలుగుతాం. కొత్తలో నేర్చుకునేటప్పుడు 2, 3 గంటలు పట్టొచ్చు. అదే 2 గంటల తర్వాత గంట, తర్వాత అర్ధగంట అలా వస్తూనే ఉంటుంది. నేర్చుకోలేనప్పుడు మనకి ఎక్కువ టైం పడుతుంది. నేర్చుకున్న తర్వాత తక్కువ టైంలో చేయగలుగుతాం ఏ పనినైనా కూడా. ఇది బ్యాక్ సైడ్ అండి. కుట్టి చూపిస్తున్నాను నేను. నా స్టోరీ చూశారు కదా! మీలో ఎంతమందికి నచ్చింది? విన్నారు కదా! నాది ఒక్కటేనండి. ఎవరైనా ఖాళీగా ఉండకండి. అంతే. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండే అది ఒక వ్యాపకంలా ఉండాలి. మన మనస్సు అనేది ఒక పని మీద ఉందనుకోండి, దేని గురించి మనకు ధ్యాస అనేదే ఉండదు. అది నేను చెప్పాలనుకునేదైతే. ప్రతి ఒక్కరు వాళ్ళకొచ్చిన పనిలోనైనా సరే బిజీగా ఉండడానికి ట్రై చేయండి. మనం ఎంత బిజీగా ఉంటామో మన లైఫ్ అంత ముందుకు వెళ్తూ ఉంటుంది అని అనుకుంటాను నేనైతే. ఎందుకంటే అనవసరమైన విషయాల్లో మనం తలపెట్టుకోవడం కంటే మనకున్న పనిలో మనం బిజీ అయిపోయామనుకోండి, ఎదుటి వాళ్ళ జోక్యం చేసుకునే అవసరమే ఉండదు కదా! అలా అనేసైతే నేను అనుకుంటూ ఉంటాను. ఒకటండి, పిల్లల్ని మోటివేట్ చేస్తూ ఉండండి. ఏంటంటే మనం పడ్డ కష్టం పిల్లలకు తెలియాలి. తెలిసి మరి నేర్పిస్తూ పెంచాలి. నేను పడ్డాను కదా వాళ్ళకి వద్దు అనేసి మాత్రం అనుకోకండి. ఎందుకంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి మన కష్టం అనేది? తేరగా వస్తున్నాయి డబ్బులు అనేసి అనుకుంటారు. అలా కాదు. ప్రతి రూపాయి కూడా ఎలా వస్తుంది, ఎలా చేస్తే వస్తుంది అనేది వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే కొన్ని కోరికలు ఉంటాయి పిల్లలకి. వాళ్ళకి తెలీదు అవి నష్టమా, లాభమా అనేది. వాటి వలన ఎంతోమంది యూత్ అయితే ఇబ్బంది పడుతున్నారనే అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ వయసు అలాంటిది కదా! మన వయసు అంత ఉండదు. మన అనుభవం అంత ఉండదు వాళ్ళ వయసు. కాబట్టి మనం అన్నీ అనుభవించి ఉంటాం గనక మనమే చెప్పాలి. ప్రతిదీ వాళ్ళకి నేర్చుకునేలాగా చెప్తూ ఉండాలి. పిల్లలు పాడవుతున్నారు అని అంటే మాత్రం అది తల్లిదండ్రుల పెంపకమనే అంటాను. ఎందుకంటే పిల్లలకి తల్లిదండ్రులే చెప్పాలి. వాళ్ళు వేరే వాళ్ళు చెప్తే వినరు కదండీ! మన పిల్లలు మనం చెప్తూ ఉంటేనే వింటూ ఉంటారు కదా! పెంపకంలో మాత్రం లోపం రానివ్వకండి. ఎందుకంటే ప్రతిదీ నేర్పిస్తూ పెంచండి. పిల్లలు అలుగుతారు, అలగనివ్వండి. అలిగినా కూడా వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వచ్చి అడుగుతారు కదా! అప్పుడు చెప్పండి, వింటారు. ప్రతిదీ నేర్పిస్తూ శ్రద్ధగా పెంచారనుకోండి పిల్లలు కూడా చాలా బాగుంటుంది. ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు ఎందుకు అని అనుకుంటున్నారేమో. అలా కాదండి. మేము మా అమ్మ నాన్న కష్టపడుతుంటేనే అవి చూసి పెరిగాం కనుక ఈరోజు ఈ మాట చెప్తూ ఉన్నాను. ఒక రూపాయి ఖర్చు పెట్టాలి అని అంటే మాత్రం అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని ఆలోచించే పెట్టాలి. అది అవసరం అనుకుంటే పెట్టండి. ఓకే, నేను కాదు అనను. కాకపోతే పిల్లలకి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని అంటూ ఉంటారు కదా! దాన్ని కొంచెం ఆలోచిస్తూ ఉండండి. ఎందుకంటే అది సేఫ్ అనుకుంటే మాత్రం చేయండి. అన్సేఫ్ అయితే చాలా కష్టం కదా! ఏదైనా జరిగిందనంటే పిల్లలు బాధపడాలి, వాళ్ళతో పాటు మనము బాధపడుతుంటాం. మనం ప్రాణమంతా కూడా పిల్లలే కదా! పిల్లలు లేని మనం లేము. అందుకని చెప్తూ ఉన్నాను. ఏదైనా చేసే ముందు మాత్రం ఆలోచిస్తూ ఉండండి. పిల్లలకి చాలా మోటివేట్‌గా ఉండండి. ప్రతిదీ మనల్ని చూసే నేర్చుకుంటారు. మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా మనం కూడా చెక్ చేసుకోవాలి.
ఎందుకంటే మనం కరెక్ట్గా వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు మనల్ని అనుసరిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు. మనం చెప్పకపోయినా మనం ఎలా నడుస్తున్నామో చూసుకొని మన నడకని చూసి వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. అలాంటి పిల్లలు దొరికారు అంటే అదృష్టవంతులనే చెప్పాలి తల్లిదండ్రులు అయితే. ఓకేనా? థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చితే బ్లౌజ్ కూడా ఎండింగ్ వరకు వచ్చిందండి. చూడండి.